वर्णं तमस परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ओम शांति शांति शांति। ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయంలో ఉన్నాం. తొమ్మిదవది చూడండి, 9వ సంపుటం. తొమ్మిదవ సంపుటంలో ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः आचार्य जी। ఛందాంసి యజ్ఞః క్రతవో వ్రతాని భూతం భవ్యం యచ్చ వేదా వదంతి అస్మాన్మయి సృజతే విశ్వమేతత్ తస్మించాన్యో మాయయా సన్నివృద్ధ. ఛందాంసి, ఛందం అంటే వేదం. ఛందాంసి యజ్ఞం నిత్య నైమిత్తికంగా దినచర్యగా మనం చేసేటువంటి ఈ యజ్ఞములు, పంచమహాయజ్ఞములు, రితవః మరియు ఇతర కర్మలు, వ్రతాన్ని ఏవైతే నియమపూర్వకంగా చేయబడేటువంటి వ్రతములు ఉన్నవో, భూతం ఉత్పన్నమైనటువంటి, ఉత్పన్నం అంటే భూతం అంటే ఉత్పన్నం అవడం అంటే గడిచిన కాలం, భవ్యం రాబోయే కాలం, జరగబోయేటువంటి, ఉత్పన్నమయ్యేటువంటి, యచ్చ ఇంకా అంతేకాకుండా దానితో పాటు కూడా వేదములు వదంతి, వేదమంత్రాల ఉపదేశం, వేద జ్ఞానాన్ని ఉపదేశింపజేసేటువంటి వేద జ్ఞానాన్ని గ్రహించేటువంటి వారు. అస్మాన్, వేద జ్ఞానాన్ని పరమాత్మ ఉపదేశిస్తే నలుగురు ఋషులు దాన్ని గ్రహించి గురుముఖ శిష్య పరంపరగా ఈ యొక్క జన సమాజానికి అందించినటువంటి తీరు. అస్మాన్ ఈ విధంగా మనకు అందించినప్పుడు, అస్మాత్ దీనితోటి మాయ అంటే ఈ యొక్క కనబడనటువంటి పరమేశ్వరుడు, కనబడకుండా ఉన్నటువంటి పరమేశ్వరుడు. ప్రకృతి కనబడదు, పరమాత్మ కనబడడు, జీవాత్మ కనబడడు, వ్యవహారం మాత్రం కనబడుతుంది. ముగ్గురిది. ప్రకృతి యొక్క వికృతి ఇప్పుడు మనకు దృష్టిగోచరముగా చిత్ర విచిత్రములుగా మన ముందున్నటువంటిది. 84 లక్షల జీవరాశుల రూపంలో, ఈ యొక్క వివిధ జన్మల రూపంలో జీవాత్మలు, శాసకీయ వ్యవస్థగా యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలను తిప్పడం, ప్రకాశింపజేయడం, వాయువును ప్రవహింపజేయడం, మేఘాలను గర్జింపజేయడం, విద్యుత్తును మెరిపింపజేయడం, వర్షమును వర్షింపజేయడం, భూకంపాలు, ఈ యొక్క వరదలు, ఇటువంటివన్నీ పరమేశ్వరుని యొక్క సంకేతాలు.
సృజతే ఈ రూపకంగా సృష్టి రచన నిరంతరంగా చేస్తూనే ఉన్నాడు. ఆ పరమేశ్వరుని యొక్క కార్యం రచన చేయడం. రచించినటువంటి ఈ కార్యానికి కర్త ఆ యొక్క పరమేశ్వరుడు. పరమేశ్వరుడు మనకు కనబడడు కాబట్టి మాయా స్వరూపుడు. కనబడకుండానే చేయడం. మనము ఈ 84 లక్షల జన్మ ధరించాము, శరీరంతో ఉన్నాము కాబట్టి మన అల్పజ్ఞత్వాన్ని దృశ్యరూపకంగా, జన్మరూపకంగా, శారీరకంగా చూపించి క్రియల వైనం మరియు పరమాత్మది అదృశ్య రూపం, మాయా స్వరూపం. అందుకని ఈ విశ్వం, ఈ ప్రపంచాన్ని ఈ విధంగా తస్మిన్ ఈ యొక్క ప్రపంచాన్ని ఈ విధముగా సృష్టించి తస్మిన్ అందులో ఆ యొక్క విశ్వంలో అన్య ఒక ఉనికి, పరమేశ్వరుని యొక్క ఉనికి. ఇప్పుడు మనకు మన వ్యవహారంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మన వస్తువు మనం వాడుకోగా కనబడ్డటువంటి వస్తువు, మన వస్తువును మనము లేము, మన వస్తువు మాత్రమే ఉంది. ఇది ఎవరిది అంటే దీని యొక్క స్వామి ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఫలానా వారిది అని చెప్పేసి పేరు చెప్పడం. ఇది నాన్నగారిది, ఇది అమ్మది, ఇది అన్నయ్యది, తమ్ముంది, ఇది నాది అని వస్తువుల గురించి చెప్పుకోవడం. అదే రూపకంగా ఈ ఇల్లు ఎవరిది, ఈ భూమి ఎవరిది, ఈ వ్యాపారం ఎవరిది, ఈ కంపెనీ ఎవరిది అనేటువంటిది అక్కడ కార్యాన్ని చూసి, ఆ కార్యమును మరియు వస్తువును చూసి దాని యొక్క స్వామిని ఎవరు అని తెలుసుకోవడం. వస్తువు ఉంటుంది కానీ స్వామి ఉండడు. స్వామి ఏ రకానికి గుర్తించబడుతున్నాడో, లేకున్నా ఏ రకానికి గుర్తించబడుతున్నాడో అదే విధంగా ఈ పరమేశ్వరుడు కూడా ఈ సృష్టి లోపల ఈ చావు పుట్టుకల వెనుక ఉన్నటువంటిది, భూకంపాల వెనుక ఉన్నటువంటిది, సూర్యుడు ప్రకాశించుడు, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేయడానికి సాధార పృథివీన్ ధ్యాముతేమాం ఈ యొక్క గ్రహోపగ్రహాలను తన నియంత్రణలో ఉంచుకుంటున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఈ క్రియ ద్వారా, ఈ గ్రహాల యొక్క క్రియ ద్వారా, ఈ సూర్యచంద్రుల నక్షత్రముల యొక్క ప్రక్రియ ద్వారా, భూమి యొక్క పరిభ్రమణము ద్వారా ఆ యొక్క పరమేశ్వరుడు తెలుస్తున్నాడు. మాయా స్వరూపుడు. అతన్ని చూసేటువంటి స్థాయికి ఇంకా మనము చేరుకోలేదు. అనుభవపేతంగా ఈ యొక్క వ్యవహారం, ఈ పని వారే చెయ్యగలరు, వేరొకరు చెయ్యలేరు. సంతానం ఉత్పన్నం చేసేటువంటిది స్త్రీ జన్మనే చేయగలదు, వేరే వారెవరు చేయలేరు. స్త్రీకి ఆశ్రయం ఇచ్చి మరియు సంతానానికి జన్మనిచ్చేటువంటిది పురుషుడే చేయగలడు, ఇంకొకరు చేయలేరు. ఆ విధంగా ఈ యొక్క గ్రహణాలు మరియు ఉల్కాపాతము, తోకచుక్కలు తెగిపోవడాన్ని ఉల్కాపాతం అంటారు సంస్కృతంలో. ఈ రూపకంగా ప్రతి క్రియ వెనుక కర్త ఉన్నాడు అనేటువంటి అభిప్రాయమే మన చేత ఈ మొక్కలు నాటించడం, పంట సాగు చేయించడం, బోరు వేయించడం, ఇండ్లు కట్టుకోజేయడం, నిప్పు రాజేయడం, ఇవన్నీ మన చేత చూపిస్తూ భగవంతుడు ఏంటంటే, నీవు ఏ రకంగా కర్తగా ఉండి ఇవన్నీ క్రియలు చేస్తున్నావో, నీ ఊహకందనటువంటి ఈ గుట్టలు, నదులు, సముద్రాలు, ఈ యొక్క గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి వెనుక నేనున్నాను అనేటువంటిది సారాంశం. నీవు చేసే క్రియ ద్వారా నన్ను గుర్తించు అనేటువంటిది పరమాత్మ యొక్క సందేశం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు, అమ్మగారు? అర్థమవుతుంది. ఒక 10వది చూడండి. మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం తస్య అవయవభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్.
ఒక స్త్రీ కనబడుతుంది. ఆమెతో పాటు ఒకరిద్దరు పిల్లలు ఉన్నారు. అడిగే వాళ్ళంతా ఏమని అడుగుతారంటే, వీళ్ళ నాన్నెవరు, మీ నాన్న పేరేంటి అనే పిల్లల్ని అడగడం. అంటే అక్కడ జన్మనిచ్చినటువంటి తల్లి ఉన్నది, కానీ ఆమెను పట్టించుకోకుండా వీళ్ళ నాన్నెవరు, మళ్ళీ ఆ స్త్రీ కూడా ఎవరికైనా పరిచయం ఇస్తుంటే వీళ్ళ తండ్రి పేరు అని చెప్పేసి, వాళ్ళ కులము గోత్రము అని చెప్పేసి ఆ పిల్లల తండ్రి గోత్రము ఆ కులము గురించే చెప్తుంటది. తాను ఎక్కడ పుట్టిందో తన గోత్రము తన కులం గురించి చెప్పదు. ఎందుకు అంటే ఇక అతని తోటి వివాహం చేసుకుని అతని ఇంటికి వచ్చింది, అతని ఇంట్లోనే ఉంటున్నది కాబట్టి తన గుర్తింపు కూడా అతని గుర్తింపుతోటే పరిచయం చేసుకుంటున్నది. అందు గురించి ఇక్కడ పృథివీ సస్యశ్యామలమైనను ఈ 84 లక్షల జీవరాశులకు భోజనము అన్నపానీయాలు ప్రసాదించి నిద్రాహారాలు అన్నీ తన ఒడిలోనే చేసుకుంటూ ఉంటున్నను దీనికి కర్త ఎవరు, ఈ ప్రాణులను సృష్టించింది ఎవరు, ఇవి చనిపోయి ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి వెళ్ళి పుట్టుకుంటూ వస్తున్నాయి అనేసి ఈ భూమిని పట్టించుకోకుండా, ఈ భూమిని చూడకుండా ఈ యొక్క సృష్టి యొక్క కర్త పరమేశ్వరుని ఊహించడం జరుగుతుంది. ఎందుకంటే విత్తనం అక్కడి నుండి వచ్చింది, కనబడుతుంది పృథివిలో, కానీ విత్తనం మాత్రం పరమాత్మ సృష్టించాడు. ఏ వస్తువు ఏ ఋతువులో ఏ పండు రావాలి అనేటువంటిది పరమేశ్వరుని యొక్క ఆలోచన. భూమి తనలో వచ్చినటువంటి విత్తనానికి పరిపక్వం చేయడం, పంటను పండించడం దాని వంతు. కానీ ఏ ఋతువులో ఏది రావాలనేటువంటిది భూమికి తెలియదు. ఇదంతా అందుకే స్త్రీని ఇది పృథ్వీ మాత అన్నారా? అంతే కదా. అదే అదే మాత తల్లి భూమాత భూతల్లి అని అన్నప్పుడు ఇంకొకరు పిత ఉన్నారు, తండ్రి ఉన్నారు. అది ఆ అభిప్రాయమే ఇక్కడ మాయా స్వరూపుడు. అతడెప్పుడు కనబడడు, స్త్రీయే కనబడుతుంది, భూమియే కనబడుతుంది. భూమి మీద 84 లక్షల జీవరాశులే కనబడుతున్నాయి. కానీ ఈ 84 లక్షల వైవిధ్యములతో, వివిధ రూపంలో, వివిధ శరీరాలతో, వివిధ జన్మలతో పుట్టించినటువంటి ఆ పరమాత్ముడు మాత్రం కనబడాడు. ఈ యొక్క జీవరాశుల యొక్క భారాన్ని మోస్తున్నటువంటిది, చనిపోయిన వాటి కలేబరాలను తనలో కలుపుకునేటువంటి ఈ భూమి ఒకటే కనబడుతుంది, ఈ జీవ జంతువులే కనబడుతున్నాయి, కానీ పరమాత్మ కనబడడు. అదే రూపంగా స్త్రీ కనబడుతుంది, ఆమె గర్భం నుంచి పుట్టినటువంటి సంతానం కనబడుతుంది, కానీ ఆ యొక్క పిల్లల తండ్రి కనబడాడు. అందుకే అడగడం జరుగుతుంది, ఎవరు మీరు, ఎవరు పిల్లలు అని అడిగినప్పుడు అప్పుడు కనబడనటువంటి అతని పరిచయం ఇవ్వడం జరుగుతుంది. ఈ కనబడని తత్వంగా ఉండి పరిచయం పొందుతున్నటువంటి తత్వాన్ని మాయా స్వరూపం అంటారు. మాయాంతు ప్రకృతి విద్య, ఈ మాయా రూపకంగా కనబడుతున్నటువంటి తనకు తానే పుట్టుకొచ్చినటువంటి ఈ యొక్క సృష్టి వైచిత్రం, ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్ర గోళాలు వాటికవే పుట్టుకొచ్చినట్టుగా తయారు చేసేవాడు ఎవరు అనేటువంటిది, ఆ తయారు చేసేటువంటి కర్త మన కళ్ళకు అందనటువంటి వాడు, మన బుద్ధికి అందనటువంటి వాడు. కాకపోతే మన చేత భగవంతుడు నిరూపించి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు ఒక చెంబు, ఒక గిలాస, ఒక పెన్ను, ఒక వస్త్రము, ఒక మట్టి, రాయి, ఏదోటి నువ్వు జరపకపోతే అది జరగదు. ఇది నువ్వు ప్రత్యక్షంగా తెలుసుకో. దీని ద్వారా ఊహించు, ఈ బ్రహ్మాండంలో ఏది అయినా నా ద్వారా జరుగుతుంది అనేటువంటిది నువ్వు ఊహించుకో అనేటువంటి వైవిధ్యంగా ఈ యొక్క రకరకాల వృక్ష వనస్పతి ఔషధులు ఏదైనా నువ్వు గమనించు, విత్తనము పెడితేనే అది మొలుస్తుంది కదా. మరి నువ్వు పుట్టే కంటే ముందు నుంచి అన్ని ఉన్నాయి కదా, వీటన్నింటిని పుట్టిస్తున్నది నేను అనేటువంటిది తెలుసుకో.
ఒక పాత్రలో నీళ్లు కావాలి అని అంటే ఆ నీళ్లు ఒక్కొక్క బొట్టుతోటి ఆ వడుస్తూ నీటి ధారగా వచ్చి ఆ కడవ నిండినప్పుడు ఆ నీటిని నింపేటువంటిది ఏ రకంగా అయితే నువ్వు అదే రూపకంగా ఈ వర్షాన్ని కురిపిస్తున్నది నేను, ఈ సముద్రాలను నిండుగా ఉంచుతున్నది నేను, ఈ వీటి వెనకాల నేనున్నాను అనేటువంటిది నువ్వు గ్రహించు అనేటువంటిది జీవాత్మ పరమాత్మ సందేశం ఇస్తున్నాడు. ఏ రకంగానైతే ఒక స్త్రీ తాను వచ్చి సంతానాన్ని కంటున్నదో ఆ స్త్రీ శరీరంలో జరిగేటువంటి మార్పులు సంతానానికి జన్మింపజేయడము మరియు పాలన చూసుకోవడము వెనకాల ఆ స్త్రీ ఆ రకంగా చేస్తున్నది అని అంటే ఆమె స్వామి ఉన్నాడు వెనకాల. ఆమెకు మాత్రమే తెలుసు. గర్భంలో పెరుగుతున్నటువంటి సంతానానికి, పుట్టినటువంటి సంతానానికి, తల్లి పాలన పొందుతున్నటువంటి సంతానానికి తల్లి పరిచయం చేసే వరకు తండ్రి ఎవరో తెలియదు. అందుకని ఈ యొక్క ప్రకృతి వెనకాల కనబడని ఆ యొక్క మాయా స్వరూపుడు పరమేశ్వరుడు ఉన్నాడు అనేటువంటిది అభిప్రాయం. పరమేశ్వరుని మాయా స్వరూపాన్ని మన పిండ సృష్టిలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే మనము ఎవరి ద్వారా పుట్టాము ఏమిటి అనేటువంటిది మనల్ని కన్నటువంటి తల్లి పరిచయం చేసే వరకు నాన్నెవరో తెలియదు. అందుకే మనం కళ్ళు తెరిచి నెమ్మదిగా కళ్ళు తెరిచి అక్కడ ఇక్కడ చూస్తున్నప్పుడు, వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు తల్లి హిప్నోటిజం చేస్తుంటది, వశీకరణ చేస్తుంటది. అదిగో నాన్న, అదిగో నాన్న అంటే ఆ యొక్క వ్యక్తిత్వము ఆ వ్యక్తి ఒకసారి చూపించుకుంటూ నాన్న కళ్ళకు చూపిస్తుంటది, చెవిలో మంత్రోపదేశం చేస్తుంటది, నాన్న నాన్న అదిగో నాన్న, అదిగో నాన్న. ఆ రకంగా వచ్చిన ప్రతిసారి అదే శబ్దము అదే వ్యక్తిని చూపించడం వల్ల ఈ వ్యక్తి వచ్చినప్పుడు నేను నాన్న అని అనాలి అనేది అవగాహన చేసుకుంటాడు ఆ శిశువు. తద్వారా నాన్నను గుర్తించడం. అంతేగాని నాన్న ఎవరో మనకెలా తెలుస్తుంది? ఇంకా అది పక్కన పెడితే అమ్మవరో మనకెట్లా తెలుస్తుంది? అమ్మవరో మనకెట్లా తెలుస్తుంది? అమ్మ మనల్ని పుట్టించేటప్పుడు మనం అమ్మను చూసామా? నాన్న మనకు తండ్రి అయ్యేటప్పుడు మనం నాన్నను చూసామా? ఇదంతా అవగాహనతోటి ఊహారూపకంగా మాయా స్వరూపం. ఈ మాయాను అభివ్యక్తపరచడం పరమాత్మని యొక్క నైజం, తన బిడ్డలకు తన గురించి తెలియజేయడం. అందుకే నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా నేను నీ బిడ్డను అనేటువంటి అవగాహన కల్పిస్తూ తనను గుర్తింపజేస్తున్నాడు. పిల్లలకు సైతం పాఠశాలలో పేరు రాయించడం, ఆధార్ కార్డు తయారు చేయడం, అక్కడి నుంచి ఎవరి బిడ్డ అంటే ఫలానా, వారి బిడ్డ ఫలానా కులం, ఫలానా గోత్రం. ఈ వెనక పరోక్షాన్ని అలంకరించుకుంటేనే మన ప్రత్యక్షానికి గుర్తింపు. ఆ పరోక్షం లేకపోతే ప్రత్యక్షానికి ఈ అనామకుడు, అపరిచితుడు, గుర్తు తెలియని వ్యక్తి. ఆ గుర్తు ఏంటంటే పరోక్షమే. పరోక్షాన్ని పట్టుకుంటేనే మనకు గుర్తింపు వస్తుంది. పరోక్షాన్ని పట్టుకోకపోతే మనకు గుర్తింపు లేదు. ఏమి అట్లా చూస్తున్నారండి? రామలయ్య గారు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్య, అర్థమవుతుంది. మాయా స్వరూపం. ఇంకా ఈనాటి ఆధునిక ప్రపంచం తండ్రిలో తెలుసుకోవాలంటే డిఎన్ఏని పట్టుకుంటున్నారు. డిఎన్ఏను ఎక్కడ పట్టుకుంటున్నారు అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి కంటికి కనబడేటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి ఆ కోశికలు, సెల్స్, వాటి ద్వారా పట్టుకుంటున్నారు. ఈ యొక్క రక్త మాంసాలు, ఈ యొక్క రజవీర్యాలు వీరి నుండి వచ్చాయి అనేటువంటి బయట రూపం బయటకు.
అదే ఆంతరిక రూపం అయితే ఆత్మను కనుగొనడం, ఈ శరీరాన్ని కనుగొనడం, ఈ శరీరం యొక్క రక్త మాంసాలను DNA తోటి అయితే పట్టుకుంటున్నారు. మరి ఆత్మతత్వాన్ని, ఆ ఆత్మతత్వానికి ఇంకా పట్టుకునేటువంటి ఈ యొక్క సైన్స్ అనండి, విజ్ఞానం అనండి ఇంకా వికసితం కాలేదు. డాక్టర్లు, సైంటిస్టులు ఎలుకల మీద, కప్పల మీద, బొద్దింకల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ప్రయోగశాలలో గాజు సీసాలో, భూతద్దంతో తయారు చేసినటువంటి గాజు సీసాలో పెట్టి వాటికి ఊపిరి ఆడకుండా చేసి చచ్చిపోయేటప్పుడు ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ పట్టుబడలేదు, సఫలం కాలేదు. అందుకే ఆత్మ ఇప్పుడు ఆత్మ వరకు ఎందుకు, నీరు వేడి నీరు పోసిన పాత్ర నుంచి బయటకు వస్తుంది, పాత్రలోనే నీళ్లు ఉంటాయి, పాత్ర బయటకు వస్తుంటది. చన్నీళ్లు పోసినా బయటకు వస్తుంటాయి, ఆవిరి రూపంగా చెమటగా బయటకు వస్తుంటుంటది. నీటినే ఆపలేకపోతుంది ఆ పాత్ర, ఆ కుండ. మరి ఆత్మని ఎలా ఆపుతుంటది? అందు గురించి ఎంత భూతద్దంతో తయారైనటువంటి ఆ గాజు పాత్రలోనైనా ఈగలు, దోమలు, బొద్దింకలు, చీమలను వాటిని చంపినప్పుడు ఆత్మ అనేటువంటిది వారికి కనబడకుండా, దేహము వాటికి ప్రాణవాయువు అందినప్పుడు కదులుతున్నట్టుగా, ప్రాణవాయువు అందినప్పుడు కదలకుండా జడము వలె పడి ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ శరీరం నుండి ఆత్మ ఎలా వెళ్తుంది అనేటువంటిది తెలియదు. ఆత్మ వెళ్ళినటువంటిది, ఆత్మ వేరు శరీరం వేరు అనేటువంటి ప్రయోగాలు చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరు సఫలం కాలేదు. కాబట్టి డాక్టర్ భాషలో, సైంటిస్టుల భాషలో ఆత్మ లేదు, పరమాత్మ లేదు. భౌతికానికి అతీతమైనది కదా. అందుకని దీని ద్వారా అధ్యాత్మవేత్తలు చెప్పేమో భౌతిక పనిముట్లతోటి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనితోటి విద్యావంతులు గుర్తించింది ఏంటంటే, ఎక్కడైతే విజ్ఞానము దారి దొరకక ఆగిపోతుందో అక్కడి నుంచి అధ్యాత్మం ప్రారంభమవుతుంది. అధ్యాత్మం అది, విజ్ఞానము గుడ్డిది. ఎందుకు అంటే ఒక నియమం ప్రకారంగా సూత్రబద్ధంగా నడిచేటువంటిది. ఈ యొక్క విజ్ఞానాన్ని సూత్రబద్ధంగా కనుగొన్నటువంటిది, నియమించినటువంటిది మనుషులే, బుద్ధిమంతులే. కాబట్టి బుద్ధితోటి ఈ యొక్క అధ్యాత్మం ఏదైతే ప్రారంభమవుతుందో, విజ్ఞానానికి దారి దొరకకుండా ఆగిపోయినప్పుడు అధ్యాత్మం ప్రారంభమవుతుంది. కాబట్టి అధ్యాత్మం అనేటువంటిది సైన్స్ కు దొరకదు, ఈ యొక్క ప్రయోగశాలల్లో పరికరాలకు దొరకదు. దొరకని దగ్గరే ఈ యొక్క అనుభవపేతంగా గుర్తించాలని భగవంతుడు ఈ యొక్క తినేటువంటి పదార్థాలను షడ్రుచుల ద్వారా గాని, ఈ యొక్క సుఖ దుఃఖాల ద్వారా గాని మనకు తెలియజేస్తున్నాడు అన్నట్టుగా. అందుకే మాయా, అంత మాయా స్వరూపం. మాయా అంటే ఇప్పుడు భౌతిక యుగంలో ఏంటంటే వాళ్ళు హ్యూమంతర్ ఖాళీ అని చెప్పేసి ఏదో కనబడే వస్తువును కనబడకుండా మాయం చేస్తున్నట్టుగా అది చూపిస్తుంటారు కదా, దానిని మాయా అంటుంటారు. అది కనుకట్టు, చేతి విద్య. ఈ భగవంతుడు, ఆత్మ, పరమాత్మ, ఈ యొక్క మూల ప్రకృతి, ఇవి మాయా స్వరూపం. ఎప్పుడు ఈ యొక్క స్థూల దేహానికి, ఈ ఇంద్రియాలకు పట్టుబడవు. కాబట్టి పట్టుబడని తత్వాన్ని మాయా స్వరూపం, మాయాగా ఇక్కడ అభివర్ణించడం జరుగుతుంది. అందుకని ఈ మాయా వెనుక ఎవరున్నారు అంటే మహేశ్వరుడు ఉన్నారు. ఇక ఈ మహేశ్వరుని, మాయా యొక్క స్వామి మహేశ్వరుణ్ణి
ఇప్పుడు భౌతిక యుగంలో మహేశ్వరుడు అంటే ఎవరు అంటే శివుడు అని చెప్పేసి మళ్ళీ భౌతిక దేహాన్ని చూపించడం జరుగుతుంది. ఇది నితాంత అజ్ఞానం. తస్య అవయవభూతై, అవయవాలతోటి కూడినటువంటి ఈ యొక్క శివ స్వరూపాన్ని, శివుణ్ణి భౌతిక దేహం కళ్ళకు కనబడే రూపాన్ని మహేశ్వరుడు అని అనడం అధ్యాత్మ విద్యను కనుమరుగు చేయడం, అధ్యాత్మ విద్యకు దూరంగా భ్రమితమైపోవడం ద్వారా అట్లా జరుగుతుంది. అది అజ్ఞానం, నితాంత అజ్ఞానం. అది సరైనటువంటిది కాదు. చెప్పండి. ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళకు ఇప్పుడు అదే ఆధారం కదా ఆచార్య, ఏమి తెలియని వాళ్ళకు అదే ఆధారం కదా. అదే ఇప్పుడు మీ భాష ఎలాంటిదంటే కంటితో కనబడ్డదే సత్యం అనే దానికి ఇప్పుడు దేవుడు అంటే రూపాలు మనిషిగానే చేసుకుంటున్నారు కానీ తను మనిషి కాబట్టి మనిషిగా చేసుకుంటున్నాడు. అదే మరి చేసుకుంటున్నటువంటి ఆ కళాకారుడు ఎవరైతే రూపొందిస్తున్నాడో మరి అతనికి ఎవరు దేవుడు? ఇప్పుడు కంటున్నటువంటి ఆ తల్లిని అడగండి, ఆ యొక్క తండ్రిని అడగండి, నువ్వెక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చావు, నిన్నెవరు పుట్టించారు అని అడగండి. ఇప్పుడు ఆధారం అని అన్నప్పుడు ఆ యొక్క విగ్రహం కనబడితే, ఆ శివుడు కనబడితే మహేశ్వరుడు అని, ఈ యొక్క 4 ముఖాలతో కనబడితే బ్రహ్మ అని, ఆ యొక్క తామర పువ్వులో పడుకొని ఉంటే విష్ణువు అని. ఇప్పుడు దయానంద సరస్వతి ప్రశ్నిస్తుంది ఏంటంటే, సరే నువ్వు తామర పువ్వులో పడుకుంటే విష్ణువు అని అంటున్నావు, కానీ ఆ తామర పువ్వు ఎక్కడ పుట్టింది? విష్ణువుకైతే ఆధారం తామర పువ్వు చూపిస్తున్నావు, కానీ ఆ తామర పువ్వు ఎక్కడ పుట్టింది? ఆ సముద్రంలో. సముద్రం ఎక్కడ ఉన్నది? ఇది అంత ఆలోచన లేకుండా ఆచార్య, అంత లోతుకు దిగకుండా మరి సముద్రానికి ఆధారం ఎవరు? అదే ఆలోచించారు అన్నట్టుగా. ఈ ఒక బ్రహ్మ 4 ముఖాలతోటి అది జీవించడమే సాధ్యం కాదు. ఎందుకు అని అంటే 2 చేతులు పెట్టి 4 ముఖాలు పెడితే జలుబు చేస్తే ఏ ముక్కుకు అయింది, ఏ ముక్కు చేతాలి అనేటువంటిది. రావణాసురునికి 10 తలలు 2 చేతులతోటి యుద్ధం చేపిస్తున్నారు. అది ఇవంతా ఓ మాచాజీ, అదే 4 ముక్కులు ఒక్కసారి సరిదైతే ఎట్లా తెలుసుకుంటాడు? ఆ విధంగా అది ఎంత మానవుని యొక్క ఊహ అది ఏంటంటే అసంపూర్ణం అవిద్యతో కూడినటువంటిది. అందుకే మన ఊహకు అందని విషయం కాబట్టి మాయా స్వరూపంగా ఇక్కడ అభివర్ణించడం జరుగుతుంది. ఈ రకంగా పరమేశ్వరుడు మాయా స్వరూపునిగా ఉండి ప్రతి అణువణువున అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వం ప్రతి ఏదైతే కనిపిస్తుందో సూర్యచంద్ర నక్షత్రాలు, విద్యుత్తు, ఈ యొక్క మేఘాల ఆవరించడం, వర్షించడం, మేఘాల సంచారం, మరియు గ్రహాల యొక్క తెగిపోవడం, గ్రహణాలు పడడం, ఈ యొక్క భూకంపాలు రావడం, ఇవన్నిటి వెనుక ఈ యొక్క పరమేశ్వరుడు మాయా స్వరూపునిగా ఉండి సదాధార, అతడు అంటే అతడు ధారణ చేసి ఉన్నాడు. ఏ రకంగా ఒక డ్రైవరు క్లచ్, గేరు, స్టీరింగ్ అంత నియంత్రించుకొని బస్సును ఎట్లయితే నడిపిస్తుంటాడో ఆ విధంగా పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాడు అనేటువంటిది దీని యొక్క సారాంశం. పదకొండవ దాన్ని చూడండి, 12వది. 11వ దాంట్లో యోనిం అధితిష్ఠతి ఏకో యస్మిన్నిదం సంచ వీచైతి సర్వం తం ఈశానం వరదం దేవం ఈడ్యం
నిచాయ్య ఇమాం శాంతిమంతం ఏతి. ఇంకా ఎవరైతే యోనిం అధితిష్టతి, యోనిం అంటే ప్రతి ఒక్క జన్మ, స్త్రీ ఈ పురుష పశు పక్షి క్రిమి కీటకాలు ఏవైతే 84 లక్షల జన్మలు ఏవైతే ఉన్నాయో, వివిధ శరీరాలు ఏవైతే ఉన్నాయో, ఆ శరీరాల రూపంలో ప్రతి ఒక్క జన్మకు ఆత్మను ఏ రకంగా అయితే ప్రతి ఒక్క జన్మలో కూర్చుండబెట్టాడో, ఆ ఆత్మ ప్రతి ఒక్క ఆత్మ లోపల పరమాత్మ కూడా ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అనేటువంటిది చూపిస్తున్నాడు. అధి తిష్టతి ఏకో యస్మిన్నిదం చ విచైతి సర్వం. ఎవరైతే ఈ యొక్క ప్రతి శరీరం లోపల ఆత్మను ఉంచి ఆ ఆత్మ లోపల పరమాత్మతత్వం ఉన్నదో, ఆ పరమాత్మతత్వంలోనే ఈ యొక్క విశ్వ బ్రహ్మాండమంతా నిహితమై ఉన్నది, ఇమిడి ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. తం ఈశానం, ఆ రకంగా అన్నింటి అణువులోనూ ఇమిడి ఉండి అన్నింటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి తం, ఆ యొక్క పరమేశ్వరుడు, ఈశానం వరదం, తం ఈశానం వరదం, వరదాయకుడు, వరప్రసాదం ప్రసంగేటువంటి వాడు, దేవం అటువంటి దివ్య గుణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని ఈడ్యం అంటే స్తుతి, ప్రార్థన, శ్రద్ధ భక్తి విశ్వాసంతో నిచాయ్య ఇమాం శాంతమంతం ఏతి, అతడు నిశ్చితంగా శాంతంగా నిచాయ అంటే నిశ్చితముగా జ్ఞాన స్వరూపుడుగా ఉన్నటువంటి అతడు ఇమాం ఈ యొక్క శాంతిం అంటే దుఃఖరహితం, దుఃఖము లేనటువంటి, దుఃఖానికి అతీతమైనటువంటి, అత్యధికంగా అంటే మిక్కిలి స్వరూపముగా ఉండేటువంటిది. ఇప్పుడు ఒక వస్తువు కనబడుతుంది అంటే ఎవరిది అని అంటే దీనికి ఎవరో ఒకరు స్వామి ఉండి ఉంటారు కదా అనేటువంటి వ్యక్తి ఎవరిది అని ప్రశ్నిస్తాడు. ఇక అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి అటు ఇటు చూసి తన అధీనంలోకి తీసుకోవడానికి, తాను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటాడు అన్నట్టుగా. అది అజ్ఞానం. ఇక పట్టుబడ్డ తర్వాత తెల్ల మొహం వేస్తుంటాడు. ఇది నీది కానప్పుడు నువ్వెందుకు దాని వస్తువును ముట్టుకున్నావు, దాన్ని ఎందుకు వాడుకున్నావు? అందుకని అది నల్లముఖం అంటారు, తెల్లముఖం అన్నారు కదా. నల్ల ముఖము అని అంటే తప్పు చేసినప్పుడు మ్లాన వదనంగా ఉండడం, అది తేజోహీనంగా ఉండడం నల్ల ముఖం, తప్పు చేశాడు కాబట్టి. తెల్ల మొహం అని అంటే వెలవెలా పోవడం, సమాధానం చెప్పలేకపోవడం, అపరాధం భావంతో ఉండటం. అది కూడా అంతరార్థం రెండు ఒకటేనా? ఒకటేమో తెలియని అమాయకత్వం, వెలవెలపోవడం తెల్లమొహం. ఇంకొకటి తప్పు చేసి పట్టుబడడం, అక్కడ అంతా తానే చేసినటువంటి అపరాధ భావంతో తలెత్తుకోలేనటువంటి స్థితి ఒకటి, తెల్లమొహంతో వెలబెలబోయేటువంటి స్థితి ఒకటి. ఈ రెండు వేరు కదా. యో దేవానాం ప్రభవశ్చ ఉద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యతి జాయమానం సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. దీని అంతటి వెనక, ఈ యొక్క 84 లక్షల జీవరాశుల వెనక, వీటి యొక్క చావు పుట్టుకల వెనక, వీటి యొక్క సుఖ దుఃఖాల వెనుక, వీటి యొక్క ఆహార అన్నపానీయాల వెనుక, ఈ యొక్క గ్రహోపగ్రహాల వెనకాల ఉన్నటువంటి ఆ మాయా స్వరూపం యో దేవానాం ప్రభవ, ఈ యొక్క
జీవరాశుల యొక్క ఏ రకంగా అయితే ఇంద్రియాల ద్వారా ఇంద్రుడు, దేహంలో ఇంద్రియాల ద్వారా ఇంద్రుడు, అంటే ఇంద్రుడు అంటే ఆత్మ ఏ రకంగానైతే దేహంలో తెలుస్తుందో, ఈ యొక్క ప్రాణిజాతుల వెనుక, ఈ గ్రహోపగ్రహాల సంచారము వెనుక ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఉనికి అనేటువంటిది తెలుస్తుంది. విశ్వాధిప, విశ్వమును అధిష్ఠించినటువంటి, ఇప్పుడు ఇదివరకు ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భారతదేశ శాసకీయ వ్యవస్థ కాంగ్రెస్ పరిపాలనలో ఏ రకంగా ఉండేటువంటిది, ఇప్పుడు ఇక నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉన్నదనేటువంటిది మొత్తం ప్రపంచమంతా గుర్తించింది ఈ యొక్క వ్యత్యాసం అనేటువంటిది. ఆ కాంగ్రెస్ పరిపాలనలో భారతదేశ ఉనికికే ఎప్పుడు తీవ్రవాదుల యొక్క బాంబు పేలుళ్ళు ఏవోటి జరుగుతుండేటువంటి, ప్రజలంతా అశాంతిమయంగా ఉండేటువంటి వారు. కానీ ఇప్పుడు మొత్తం విశ్వగురువు అయ్యే స్థాయికి ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని గుర్తిస్తుంది ఇప్పుడు గుర్తిస్తుంది. ఇది ఈ రకంగా అంటే ఇప్పుడు రాజు ఎవరు అని అంటే ఈ పరిపాలనకు ముఖ్య సూత్రధారి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు. అక్కడికి ప్రభవశ్చ ఉద్భవశ్చ, పుట్టేటువంటి వారు యొక్క ప్రభావితం అవుతున్నటువంటి వారు. విశ్వాధిప, ఏ రకంగానైతే నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం అంటే ఇష్టపడినటువంటి కాంగ్రెసేతరులు కానీ ప్రజలు కానీ, అంటే బీజేపీ ప్రభుత్వం అంటే ఇష్టపడినటువంటి వారు, వారి పరిపాలన స్వయంగా చూసిన తర్వాత రాజు అంటే ఈ రకంగా ఉండాలి, పరిపాలన అంటే ఇతనే ఉండాలి, ఇతడు ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలని ప్రజలందరూ కోరుకోవడం. అదిపో రుద్రో మహర్షి, మరి తప్పు చేసినప్పుడు అతడు రుద్రుడు. ఆ రుద్ర స్వరూపం పాకిస్తాన్ చవి చూసింది, బంగ్లాదేశ్ కొంతవరకు చూసింది, ఇంకా తర్వాత చూడబోతుంది. ఈ రకంగా మనం ఒక రాజునే ఏ రకంగానైతే చూస్తున్నామో ఆ విధంగా ఈ భూమి వెనకాల, సూర్యుని వెనకాల, చంద్రుని వెనకాల, ఈ యొక్క భూకంపాల వెనకాల, వరదల వెనకాల, ఈ యొక్క చావడం పుట్టడం వెనకాల ఆ యొక్క పరమేశ్వరుని మనం గుర్తించవచ్చు అనేటువంటిది అభిప్రాయం. హిరణ్య గర్భం పశ్యతి జాయమానం సాను బుద్ధ్యా శుభయ. ఈ యొక్క హిరణ్య గర్భం అని అంటే ఈ యొక్క అండపిండ అన్నింటినీ తన గర్భంలో ఇమిడించుకొని ఈ యొక్క సువ్యవస్థితముగా ఈ యొక్క సృష్టి వ్యవస్థను నడిపిస్తున్నటువంటి సుభిక్షముగా ప్రతి ప్రాణి యొక్క రక్షణ. ఏనుగును ఏనుగు స్థానంలో రక్షిస్తున్నాడు, మానవుని స్థానంలో రక్షిస్తున్నాడు, ఆ యొక్క బియ్యంలో పురుగును ఆ స్థాయిలో రక్షిస్తున్నాడు, బండరాలలో కప్పలను ఆ రకంగా రక్షిస్తున్నాడు. ప్రతి చోట ఎక్కడి ప్రాణిని, ఏ ప్రాణిని ఆ స్థాయిలో రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, అన్ని రకాల సంరక్షణ. కరోనా వచ్చిన ఏదైతే వైరస్ ఉందో దాంట్లో కూడా రక్షిస్తున్నాడా? అంతే కదా, దాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి అది ఉనికిలోకి వచ్చి అజాగ్రత్త ఎక్కడైతే ఉందో వాళ్ళకు సంక్రమించి వాళ్ళని ఇబ్బంది పెట్టింది కదా. అందుకని అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు, అంటే సూక్ష్మాతి సూక్ష్మం స్థూలాతి స్థూలం, ప్రతి ప్రాణిని ప్రతి దేని స్థాయిలో దానికి యథాయోగ్యంగా మించితే ఖండన చేసేది కూడా తనే కదా. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? శ్యామలయ్య గారు పట్టుకున్నాం. జాయమానం, పుట్టబోయేటువంటి వారు, పుట్టడానికి శరీరం గర్భంలో తయారు చేసుకున్న ఫలదీకరణతో పిండం ఎదుగుతున్నటువంటి పిండంలో ఉన్నటువంటి జీవాత్మకు, గుడ్డులో పక్షి రూపం దాలుస్తున్నటువంటి ఆ జీవాత్మకు, చెదలు పట్టిన కర్రలో ఆ చెదల లోపల ప్రతి చోట ఎక్కడికక్కడ ఏ ప్రాణి ఏ స్థాయిలో ఉందో ఆ ప్రతి ఒక్క దానికి ఆహారం, ఉండడానికి వ్యవస్థ, రక్షణ అన్ని కల్పిస్తున్నాడు భగవంతుడు.
సానో బుద్ధ్యా, ఇదంతా ఎలా కనపడుతుంది అని అంటే సా ఆ యొక్క పరమేశ్వరుడు నహ నహ అంటే మనకు ఎలా కనిపిస్తున్నాడు అంటే బుద్ధ్యా, బుద్ధితోటి ఆలోచించినప్పుడే. ఈ అధ్యాత్మం మొత్తం బుద్ధి ద్వారా నడుస్తుంటది. శుభయా సంయుక్త, శుభప్రదంగా సంయునక్తు, ప్రతి ఒక్కటి బుద్ధిపూర్వకంగా ఉన్నది. అందుకే ఈ యొక్క శాస్త్ర సమ్మతంగా ఏం చెప్తుంటారంటే బుద్ధిపూర్వక వాక్య నిర్మాణం. వేదంలో ప్రతి వాక్యం బుద్ధిపూర్వకంగా నిహితమై ఉన్నది అని చెప్పడం జరుగుతుంది వేదము విషయంలో. అదే ఈ సృష్టి విషయంలో కూడా ప్రతిదీ ఏంటంటే ఒక దూరదృష్టితోటి, ముందు చూపుతోటి ప్రతిదీ హేతుబద్ధంగా ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఈ హేతుబద్ధంగా అనేటువంటి వాళ్ళు ఏంటంటే మరి దేవుడు ఉంటే చూపించండి, మా కళ్ళకు కనబడే వరకు మేము నమ్మము అని అంటే వారికి ఒకటే ప్రశ్న అడగండి, నువ్వు ఎట్లా పుట్టావు, నీ తండ్రి ఎవరు, నువ్వు చూసావా, అతడే నీకు, నువ్వు నీ పుట్టుకకు విత్తనం వేస్తున్నప్పుడు నువ్వు చూసావా, ఏ తల్లి అయితే నువ్వు తల్లి అని అంటున్నావో ఆమె నీకు జన్మనిస్తున్నప్పుడు నువ్వు చూసావా, అప్పుడు సాక్ష్యం ఏంటి చెప్పు. అది అందుకని మూర్ఖత పూర్ణమైనటువంటి మాచారి హేతుబద్ధం అంటే హేతు అంటే కారణం కూడా ఒకటి అవుతుంది కదా. అవును, అంతే కదా. అంటే ఇదంతా భగవంతుడు మనకు కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటిది ఏంటంటే తాను మాయాస్వరూపుడు, నువ్వు మాయాస్వరూపం. ఇది కొన్ని విషయాలు కళ్ళతో చూసేటువంటివి కాదు, దాన్ని బుద్ధితోటి ఊహించడం మాత్రమే. ఇప్పుడు ఏ రకంగానైతే తాను శ్రమపడి పుట్టించినటువంటి తన వివాహం పేరుతోటి సంతానాన్ని కన్నటువంటి ఆ తండ్రిని సంతానానికి తల్లి పరిచయం చేసే వరకు తెలియదు. ఇదంతా మాయా. యో దేవానాం అధిపో యస్మిన్ లోక అధిశ్రితాః య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. ఎవరైతే దేవానాం అధిపో, ఈ యొక్క దేవానాం అంటే ప్రాణి జాతుల అన్నింటికి అధిప. అధిప అంటే ఇప్పుడు సంతానం పైన తండ్రి ఏ రకంగా ఉంటాడో, ప్రజల పైన రాజు ఏ రకంగా ఉంటాడో, ఆ విధంగా 84 లక్షల జీవరాశుల పైన పరమేశ్వరుడు ఆ విధంగా ఉన్నాడు అనేటువంటిది అభిప్రాయం. యస్మిన్ లోక అధిశ్రిత, ఈ లోకాలన్నీ అంటే ఇప్పుడు మన దేశంలో, భారతదేశంలో ఎన్నైతే 29 ప్రదేశాలు ఎట్లయితే ఉన్నాయో, ఈ యొక్క ఖండాలు, ఎన్ని ఖండాలైతే ఉన్నాయో, ఎన్ని ద్వీపాలైతే ఉన్నాయో, ఎన్ని గ్రహాలైతే ఉన్నాయో, ఆ గ్రహాలన్నింటికి స్వామి ఆ యొక్క పరమేశ్వరుడు. ఇదేమంటారంటే పాలపుంత విశ్వ బ్రహ్మాండం. మన సూర్యుడు మన భూమి కంటే ఎన్నో రెట్ల పెద్దవాడు, కానీ మన ఆ విశ్వ బ్రహ్మాండంలో మన సూర్యుడు చాలా చిన్నవాడు. అంటే మన స్థాయి ఎంత, శ్యామలయ్య గారు అట్లా చూస్తుంటారు, పట్టుకుంటున్నారా లేదా? తెలుస్తుంది ఆచార్య కొంచెం కొంచెం. యా ఈశే అస్య ద్విపద చతుష్పద, ఈశ ఆ యొక్క పరమేశ్వరుడు, ఈశ్వరుడు, అస్య ఈ యొక్క ద్విపద 2 కాళ్ళ యొక్క, చతుష్పద 4 కాళ్ళ యొక్క ప్రాణులకు అందరికీ ఒకే విధంగా ఉన్నాడు. అటువంటి కస్మై దేవాయ హవిషా విధేమ, అటువంటి సకల ఐశ్వర్యశాలి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మన యొక్క వినయ విధేయపూర్వక నమస్సమాంజలు. సూక్ష్మాతి సూక్ష్మం కలిలస్య మధ్యే విశ్వస్య స్రష్టారం అనేక రూపం విశ్వస్యైకం పరివేష్టితారం జ్ఞాత్వా శివం శాంతిమతి అంతమేతి. సూక్ష్మాతి సూక్ష్మం అంటే మనము పట్టుకున్నటువంటిది అమీబాను మాత్రమే.
అమీబా కంటే కూడా సూక్ష్మంగా ఉండేటువంటి ఆ తత్వం గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇప్పుడు వీరు ఎవరైతే బ్రహ్మకుమారి వాళ్ళు ఆ యొక్క చుక్క రూపంలో, ఏదైతే ఆ నీటి బిందువులో చుక్క రూపంలో వాళ్ళు ఒక గుర్తింపును వాళ్ళ యొక్క శరీరం మీద ధారణ చేస్తుంటారు, మెడలో వేసుకుంటూ ఉంటారు, అది చాలా స్థూలమైనటువంటిది, కంటికి కనబడేటువంటి వస్తువుగా వాళ్ళు గుర్తిస్తున్నారు. కంటికి కనబడినటువంటి యొక్క అమీబాని చెప్పుకోవడం జరుగుతుంది సైన్స్ లోపల. అందు గురించి ఆ అమీబా కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమేశ్వరుని స్వరూపం. స్థూలాతి స్థూలం, సూక్ష్మాతి సూక్ష్మం ప్రతి అణువణువులో ఇమిడి ఉన్నదన్నటువంటిది ఈ యొక్క సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం 60వ సూత్రం రహస్యాన్ని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం సృష్టి ఆరంభంలో పరమాణు నిర్మాణ దశలో చూపించాడు. అణువణువున ఇమిడి ఉన్నటువంటి రూపం. మళ్ళీ ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం అంతా అతనిలోనే ఉన్నదనేటువంటిది స్థూలాతి స్థూల స్వరూపం. అన్నింటికంటే చిన్నవాడు అతడే, అన్నింటికంటే పెద్దవాడు అతడే. ఈ సందర్భంలో ఒక మంచి పాట పాడతాను, ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే. సమయం కూడా అవుతుంది కదా. జనసామాన్యము దేవుని తెలుసుకోవాలంటే ఒక కవి చక్కగా రాశాడు. చిన్న పిల్లవాడు కూడా దీని యొక్క రీజన్ గుర్తుపడతాడు. అది నేను ఇంతకుముందు చాలా సార్లు వినుంటాము, మళ్ళీ సందర్భంలో వినిపించాలని నా ప్రార్థన. వినిపించాలని నా ప్రార్థన. మీరందరూ శ్రద్ధగా వినండి. దేవుడంటే ఏమిటో, దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆది ఋషులు వెతికి చూచి ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆది ఋషులు వెతికి చూచి ఇలా చెప్పినారండి. ఆకాశములో తిరిగే సూర్యచంద్ర గోళాలను, ఆకాశములో తిరిగే సూర్యచంద్ర గోళాలను ఎవరు త్రిప్పుచున్నారు, జలా తిరుగుతున్నాయి. త్రిప్పేవాడే లేక తిరుగుట సాధ్యము కాదని, తిప్పేవాడే లేక తిరుగుట సాధ్యము కాదని ఒప్పుకుంటే వెతకవయ్యే అప్పుడు దేవుడు దొరుకును. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. రకరకాల పూలెన్నో రోజు పూస్తుంటాయి, రకరకాల పూలెన్నో రోజు పూస్తుంటాయి. వింత వింత రంగులతో విడివిడిగా ఉంటాయి. ఈ వింత ఎవరు చేసినారు, చెట్లకెవరు పెట్టినారు. ఈ వింత ఎవరు చేసినారు, చెట్లకెవరు పెట్టినారు. అంతటా ఉంటాడంటూ వెంటబడితే దొరుకుతాడు, అంతటా ఉంటాడంటూ వెంటబడితే దొరుకుతాడు. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆది ఋషులు వెతికి చూచి ఇలా చెప్పినారండి. పాలలోన వెన్న ఉంది, పాటు పడితే దొరుకుతుంది. పాలలోన వెన్న ఉంది, పాటు పడితే దొరుకుతుంది. పండ్లలోన రసముందని పిండితేనే తెలుస్తుంది. పరమాత్మను చేరుటకు ప్రయత్నమును చేయండి, పరమాత్మను చేరుటకు ప్రయత్నమును చేయండి. అలా చేసి చూచి ఋషులు ఇలా చెప్పినారండి. అలా చేసి చూసి ఋషులు ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆది ఋషులు వెతికి చూచి ఇలా చెప్పినారండి. ధన్యవాదాలు మహోదయ.
చాలా అద్భుతం. ప్రకరణానుసారంగా పాడితే చాలా లోతుగా. ఆచార్య ఇంకా గారికి ధన్యవాదములు. ఈశ్వరుని యొక్క సృష్టి రహస్యం, ప్రతి దాని వెనుక పరమాత్ముడు ఉన్నాడని ఎట్లా తెలుసుకోవాలి? అనేక రకాల ఉదాహరణలు మన నిజ జీవితంలో కళ్ళకు కనబడినట్టుగా పరమాత్మని తన జ్ఞానం, తన అనుభవపేతమైన జ్ఞానం ద్వారా ధర్మం చేస్తున్నాడు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1-2 సార్లు వినండి. వింటే కూడా ఆ సంస్కారాలు, ఆలోచించే విధాన సంస్కారాలు మనకు తెలుస్తాయి. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన అమ్మ ఎవరు? ఈరోజు శుక్రవారం కదా, భాగ్యలక్ష్మి గారా? వారు వైదిక సంధ్యోపాసన చేయించని ప్రార్థన. బాలరాజు గారు. బాలరాజు గారా? బాలరాజు గారు ఎవరి క్రమం ఉంటే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. రాజమణమ్మ గారు ఉన్నారా? వెళ్ళిపోయినట్లున్నారు రాజమణమ్మ గారు. అవకాశం ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉండాల. అట్లా ఆ జిజ్ఞాస ఉన్న వాళ్ళకే, జిజ్ఞాసవంతులకే పరమాత్ముడు దొరుకుతాడు, లేకపోతే దొరకడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆకలి అయిన వాళ్ళు ఎట్లయితే అన్నం కొరకు తప్పించిపోతారో, ఇక్కడ ఈ విధంగా పరమాత్ముడు దొరుకుతాడు వాళ్ళకి. ఎవరు లేకుండా నేను చెప్పిస్తాండి. నాకు ప్రతిరోజు ఏమంటే ప్రతిరోజు చెప్పిస్తా. మణిగారు చేయిస్తానండి. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. నమస్తే. అత వైదిక బ్రహ్మ సందేశము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रं, ॐ नाभिः, ॐ हृदयं, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायता, ततो समुद्रार्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधुदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दीवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः, ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः,
दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः प्रतीचीदिग्वर्णोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः बुधीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः गुरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो ऋषितृभ्यो नम ईशुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणास्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च बुधुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्चक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధుల నెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిధి నీవు గొప్ప గల దయగలవాడవు నీ కృపచే మేము చేసిన జప ఉపాసనాది కర్మలను సత్కరంగా ప్రాప్తించుకొందుము గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शून्यो रविस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संहिता ओम नमः आचार्य सर्वेभ्यो नमो नमः आचार्य ధన్యవాదాలు. తర్వాత శాంతి పాఠం. నమస్తే ఆచార్య. अंतरिक्षं शांति पृथ्वी शांति आपशांति ओषधय शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति शांति शांति. ओम सर्वेभ्यो नमस्ते. आचार्य जी नमस्ते. सर्वेभ्यो नमो नमः आचार्य.
ప్రభాకర్ గారు ఉండండి. ఆచార్య. నమస్తే ఆచార్య. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమో నమః. ఓం ఆచార్య రికార్డు.